హలో అండి అందరికీ. ఈరోజైతే మా మిర్చి తోట దగ్గర ఉన్న పక్కన పొలాల్లో బాతులైతే ఫుల్ ఉన్నాయి. అసలుకి ఎన్నున్నాయంటే మీరే చూడండి అసలుకి. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎర్లీ మార్నింగే వెళ్ళాము. ఇంక అక్కడంతా కూడా ఫుల్ కాలువలు, పక్కన కాలువలు ఉన్నాయి కదా, ఆ కాలువల్లోనే ఎక్కువ ఉంటాయి. చూడండి మీరే ఎన్ని ఉన్నాయో. వాటి సౌండ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటి ఎగ్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఎన్ని సౌండ్స్ కూడా ఇంత నేచర్కి ఎంజాయ్ చేసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అన్నమాట. ఇదంతా బ్యూటిఫుల్గా ఉంది. అయ్యా ఇవన్నీ కూడా అసలు కాలువల్లో నుంచి ఇలా అప్ అండ్ డౌన్ ఎలా వెళ్తున్నాయి, ఒక వరుసలో వెళ్తూ ఉన్నాయి అన్నమాట. చూడండి ఎక్కువ నీళ్ళల్లోనే ఇవి ఉంటాయి అన్నమాట. ఇంకా కాలువల్లో చుట్టుపక్కల కాలువల్లో అంతటా కూడా ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇంకా డే అంతా కూడా వీళ్ళు వీటి దగ్గరే నేర్చుకుంటూ వేరే దగ్గర నుంచి వీళ్ళు వలస వచ్చారు. గుడ్లు ఎక్స్పోర్ట్ పోతాయంట. గుడ్లు పెడతాయి. ఎక్స్పోర్ట్ అలా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి అసలుకి. ఎక్కువ ఈ టైంలోనే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వలస వచ్చి ఇలా పొలాల్లో వీటిని కాచుకుంటూ ఉంటారనమాట. కొంతమంది కొనుక్కోవడానికి అలా కూడా అడుగుతూ ఉంటారు. బట్ వీళ్ళు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, లేదంటే పెట్టేస్తారు. చాలా ఎప్పుడో అంతకుముందు నేను లాంగ్ బ్యాక్ చూశాను, తర్వాత చాలా రోజులకి. కానీ వీళ్ళైతే ఎవ్రీ ఇయర్ కూడా ఇలా కోతలు కట్టేతలు అయిపోయిన తర్వాత చేలు కొంచెం ఖాళీ ఉంటాయి కదా కొన్ని, ఇంకా వీళ్ళు ఈ కాలువల్లో రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఇలా కాలువలు ఉన్నాయి, వీటిలో ఇవి తిరుగుతూ ఉంటాయి. ఇంకా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు అమ్మ చూడండి ఎలా వాటిని తరుగుతుందో. సో ఇవి కనుక మీకు తెలిసి ఉంటే కనుక కామెంట్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలా బాతులు పెంచుకునే వాళ్ళు ఇలా వలస వచ్చి స్టే చేసి కొన్ని రోజులు వీటిని మేపుతూ అలా తెలిసి ఉంటే కనుక డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.